ఈ దేహము దేవుని ఆలయం. ఇది అపవిత్రతకు కాదు, పవిత్రతకు సాధనంగా ఉండాలి. నీలో ఏ పాపమున్నా, ఏ దోషమున్నా, ప్రభువా నాలో ఇది ఉంది నాయనా, నన్ను క్షమించు తండ్రి అని ఒప్పుకొని విడిచిపెట్టనంత కాలం నీ స్థితి అలాగే ఉంటుంది. ఎందుకు ఈ అప్పు తీరట్లేదు, ఎందుకు ఈ రోగం తగ్గట్లేదు, ఎందుకు మనశ్శాంతి లేదు, ఎందుకు కుటుంబంలో సమాధానం లేదు, ఎందుకు ఆనందం లేదు, ఎందుకు నా జీవితంలో ఏమీ లేని ఒక శూన్యత అనుకుంటున్నావా? పాపాన్ని నీ జీవితంలో దాచుకుంటున్నావు. దాచుకోవద్దు. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నీకు కనికరం కావాలంటే నువ్వు చేసిన అతిక్రమాన్ని, నువ్వు చేసిన పాపాన్ని, దేవునికి విరోధంగా నీ జీవితంలో ఉన్నది అది ఏమిటో అది దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకున్న దాన్ని కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టాలి.